అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగా ఎంతో చేస్తాడనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిజం అనుకున్నాం. కానీ అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతా, ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసం, మద్దతు ధర కోసం అంటే నిజం అనుకున్నాం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 సంక్రాంతులు అయిపోయాయి, ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమేమో అనుకున్నాం. అయిందమ్మా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలన్న రూలు పెట్టారు. వాళ్ళు భూమి అమ్ముతే మనం భూమే తాగాలి. అవునన్నా? అలా తయారైంది. ఇచ్చిన ప్రతి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట మీరు ఎంత మెజారిటీతో గెలిపించారంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్కి ఇచ్చిన ప్రతి మాట కొట్టుకుపోయింది. ఒక్క మాట కూడా నిలబడలేదు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు, కొత్తగా నిలబడలేదు. 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు. ఎంపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారి కల. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ఎట్లా ఉందో మన రాష్ట్రానికే తలమానికం. అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడో అయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు తీసట్టు పోయలేదు. అవినాష్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. మొత్తం అంతా ఎడారిలాగానే ఉంది ఇప్పటికీ కూడా. మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా? గొంతు ఎత్తాడా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్, మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన సిబిఐ కేసులో నుంచి ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు. ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఎక్కడ? ఆయన కేసుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎక్కడ ఉంది? అందుకే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేసి మోసపోకండి. మరొకసారి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను చెప్తున్నా, ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి